పాపాలు జరుగుతాయో అక్కడ పాపాత్ములను శిక్షించడానికి ఉగ్ర నరసింహం ఉద్భవిస్తాడు. జ్యోతి. హీరో ఇక్కడ హీరోయిన్ లా పడి ఉంటే హీరోయిన్వి నువ్వు హీరో అయ్యావా? అయ్యి ఏం చేస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తే మరి మేము నిన్ను ఎక్కడికి ఎక్కిస్తామో తెలుసు. హీరోయిన్ అక్కడుంది, హీరో ఇక్కడున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య అడ్డొచ్చేది ఎవరు? విలన్స్. మీరంతా విలన్స్. హీరోయిన్ మీరు చెయ్యేశారో మిమ్మల్ని అందరినీ టపా టపామని కాల్చి పారేస్తాను. హీరోయిన్ మీరు చెయ్యేస్తే మనం నేను వేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్. అందం నీ సొత్తు, నువ్వు నా సొత్తు. మేరే శ్యామ్. సుందరి సుందరి, నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా, బజారంతా వెతికినా లేదు కదా. యు ఆర్ మైన్ సుందరి. ఈ కేసు అవుట్. హూ ఇస్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. ఐఎమ్ స్ట్రైట్. కొడకలారా, నా హీరోయిన్ మీద ఎవరైనా చేశారు మీరంతా అవుట్. రే, వీళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి రా. లాగేయండి. నా కొడకలారా, మీరంతా సాగి నేను అవుట్ అంటారా? పాపుల్ని శిక్షించడానికి భగవంతుడు అవతారం ఎత్తుతాడా? ఎవడా భగవంతుడు? ఉగ్ర నరసింహుడు. ఎవడా ఉగ్ర నరసింహుడు? మీలాంటి పాపాత్ముల పాలిట యముడు, అమాయకుల పాలిట దేవుడు. ఎక్కడుంటాడు? పాపులకు కనిపించకుండా ఉంటాడు. కాదు, పిరికివాడు గనక దాక్కుంటూ ఉంటాడు. దేవుడు పిరికివాడు కాదు. భక్తులకు ప్రతిసారి కనిపిస్తాడు, పాపులకు ఒకేసారి కనిపిస్తాడు. అది వాళ్ళ అంతిమ సమయం దాపరించినప్పుడు. అంటే ఇప్పుడప్పుడే మాకు కనిపించడంటావు? మీకు పోయే కాలం దగ్గర పడింది. తప్పకుండా కనిపిస్తాడు. ఏడి? ఎక్కడున్నాడు? ఇందుగలడందు లేడను సందేహంబు వలదు. చక్రి సర్వోపగ తొండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. అలాగా? ఏడి రమ్మని వచ్చి కాపాడమను. ఏడి రమ్మను. మాకు కనిపించను. అసలు ఆ ఉగ్ర నరసింహం మనలోనే ఎవరో ఒకరయ్యి ఉంటారని నేనంటాను. నువ్వేమంటావు? కరెక్ట్ సార్, నాకు అదే అనిపించింది. ఎందుకంటే మన ప్రతి కదలిక అతనికి కనిపిస్తోంది, ప్రతి మాట అతనికి వినిపిస్తోంది. అంచేత మనలోనే ఎవరో ఒకరై ఉండాలి. కరెక్ట్. మరి మనలో ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా? ఉంది సార్. ఎవరి మీద? మీరేమీ అనుకోకూడదు సార్. అనుకోను. ఎవరు కూడా ఏమనుకోకూడదు. అనుకోరు. నా అనుమానం అంతా ఎస్పీ గారు. అవును సార్, మీరు గమనించారో లేదు, ఎస్పీ గారి ఎత్తు ఆ ఉగ్ర నరసింహం ఎత్తు ఒకటి. ఆ ఎస్పీ గారు లావు, ఉగ్ర నరసింహం లావు ఒకటే. అస్సలు మీరు గమనించారో లేదో, ఎస్పీ గారు నడుస్తున్నప్పుడు కాలు కొంచెం కుంటుతాడు. ఉగ్ర నరసింహం కూడా అంతే సార్. అన్నిటికన్నా ముఖ్య విషయం సార్, త్యాగేయం హత్య చేసేటప్పుడు చనిపోయిన తర్వాత వచ్చాడు. లింగయ్య చచ్చిపోయినప్పుడు చచ్చిపోక ముందే వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ కారణాల వల్ల ఎస్పీ గారే
గుడ్ మార్నింగ్ ఏమిటిదంతా? జీవితంలో ఏ డిపార్ట్మెంట్ అయినా నమ్మొచ్చు కానీ మిమ్మల్ని నమ్మొద్దంటారు. అన్నంత పని చేశావు. మాలో ఒకటిగా ఉంటూ మామని తప్పుతావు. వాట్ డు యు మీన్? నువ్వే ఉగ్రనరసింహానివి. నేనా? వాట్ మిస్టర్ చక్రవర్తి? అవును నువ్వేనట్టుగా. నేనా? ఎవరన్నారు? బాలరాజు. ఏం బాలరాజు? అదిగా సార్, త్యాగయ్య లింగయ్య చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు కదా, మీరే అయ్యుండొచ్చేమోనని. మీరు కాదా సార్? వాట్ ఇస్ దిస్? ఉగ్రనరసింహం జ్యోతిని రక్షించడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా, మరి నేనే ఉగ్రనరసింహం అయితే అక్కడే ఉంటాను. ఇది కరెక్ట్ సార్. ఎస్పీ గారు కాదు సార్. మరి అసలు నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నువ్వు అక్కడ లేవుగా. నేను అక్కడ లేకపోవడం ఏమిటయ్యా? నేను అక్కడే ఉన్నాను. ఏమిటి సార్? ఎక్కడున్నావు? అదేమిటి సార్, నేను బాగా తాగి మిమ్మల్ని తిట్టకుండా తిడితే గదిలో పడేశారు కదా సార్. ఓ ఎస్ ఎస్, నిజమే నిజమే. మరి గదిలో ఉండగా నేను ఉగ్రనరసింహ ఎలా వస్తాను సార్? కావు కావు. గిరి, సరిగ్గా చూడు. ఆ ఉగ్ర నరసింహంలా ఒడ్డు పొడుగు అంతా మన చలపతి లేడు. జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఉన్నావుగా. మరి గిరి నువ్వు మరి కాదు. మరి ఎవరై ఉంటారు? ఎవరో నేను చెప్తాను. ఎవరు సార్? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను.